హాయ్ హలో వెల్కమ్ టు శ్రీక్య. చాలా రోజుల తర్వాత మేమైతే మీ ముందుకు ఒక వ్లాగ్తో వచ్చాం. ఇదే నా బర్త్డే షాపింగ్ వ్లాగ్. నా బర్త్డే వచ్చేసి మార్చ్ 22 రోజు. అండ్ చాలామంది నన్ను విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పులు షాపింగ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? బర్త్డే అయితే మొత్తం కొత్తగా కొనుక్కోవాలా? చెప్పులు, బ్యాగ్, బట్టలు అన్నీ? So it's my 25th birthday అనమాట. సో పిల్లగా ఫస్ట్ బర్త్డే కదా. అండ్ దాంట్లో నేను ఇంకా మధ్యలో షాపింగ్ ఏం చేయలేదు. అట్లా మాల్కి వచ్చినా కదా అని చెప్పి చెప్పులు ఇష్టం. వెరీ గుడ్. ఇంతకీ బర్త్డే నాదా నీదా? ఇదే. మరి నువ్వెందుకు షాపింగ్ చేస్తున్నావు? షాపింగ్ చేయాలంటే ఒక రీజన్ కావాలా? ఒకప్పుడు 5-6 years బ్యాక్ అంటే ఒక రీజన్ ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. సో వైఫ్ బర్త్డేకి హస్బెండ్ చేయొచ్చు, హస్బెండ్స్ బర్త్డేకి వైఫ్ చేయొచ్చు కదా. ఇప్పిస్తున్నావు అయితే నీ బర్త్డేకి స్కూల్ యూనిఫామ్. రాఘవ్ పబ్లిక్ స్కూల్ నిజామాబాద్లో అయితే వాళ్ళకి రెడ్ యూనిఫామ్ ఉండేది తెలుసా? నీకు ఏ ఉండే ఈ యూనిఫామ్ ఏది? అది నేను కేంద్ర విద్యాలయ కాబట్టి వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్, గవర్నమెంట్ స్కూల్ డ్రెస్ లో ఉంటుండే. అవునా? మరి వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ ఇదే కేంద్ర విద్యాలయ స్కూల్. మరి వైట్ అండ్ గ్రీన్ ఉండే. మార్చి నేను చదివినప్పుడు అట్లే ఉండే. వైట్ అండ్ గ్రీన్ ఉండే. ఇక్కడ కృష్ణవేళ డిఫరెంట్ ఉండే. బాగుంది. టీ షర్ట్స్ నేను కొంటున్నా, వేసుకుంటున్నా. నైట్ టైం నువ్వు వేసుకుంటున్నావు, నీ టీ షర్ట్ తీసుకుంటున్నా. మరి అలాంటప్పుడు అవి నువ్వు వేసుకుంటున్నావు కాబట్టి నేను మళ్ళీ కొత్తగా కొంటున్నా. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ ఆయన షాపింగ్ చేసినా నాకే, నేను షాపింగ్ చేసినా నాకే. మూవీలో బాగా ఫేమస్ అయింది చూడు, పెళ్ళైన తర్వాత మై మనీ ఈజ్ మై మనీ, యువర్ మనీ ఈజ్ ఆల్సో మై మనీ. అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఆల్ హిస్ టీ షర్ట్స్ బిలాంగ్స్ టు మీ. ఇప్పుడు కాదు, కొత్తగా ఏమో వేసుకున్నాక ఇస్తాను, పాతగా నాకు ఇస్తాను. మధ్యలో అట్లా ఊరికే షర్ట్ వేసుకుంటా అని చెప్పి ఆ షర్ట్ ఖరాబ్ అయ్యే వరకు అవే వేసుకుంటున్నాడు. ఇక ఇట్లా మరి నేను ఇష్టంతో కొనుక్కున్నా షర్ట్. మరి బాయ్స్ అంతా ఇంతేనా? నేను ఇష్టంతో కొనుక్కున్నా కాబట్టి అది పాడైపోయింది. నైట్ టైం వేసుకోవడానికి రూమ్ లో ఒక నైట్ డ్రెస్, ఒక మంచి టీ షర్ట్ నేను నైట్ డ్రెస్ లాగా వాడుతున్నప్పుడు పాడైపోయినా అంటే ఫుల్ ఇష్టం. ఆ బ్లాక్స్ ఇష్టం అని చెప్పి నాకు ఇష్టమైన 2 బ్లాక్లు వేసుకొని తిరుగుతున్నాడు. నీకే తెలియాలి. మాలే నేను ఇలాంటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రై అనుకుంటావా? తీసుకోవా? లేదు, ఈసారి ఇట్లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. మరి తీసుకో, మరి చూడు, బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. అసలు నువ్వు బర్త్డే షాపింగ్ చేస్తున్నావా, ట్రిప్కి చేస్తున్నావా షాపింగ్? సో బర్త్డేకి యాక్చువల్లీ మేము ట్రిప్లో ఉంటాం. సో నేను ఎట్లా అంటే బర్త్డే కోసం అని స్పెషల్గా ఏం చేయట్లేదు. సో చూస్తున్నా, దాంట్లో ఏమైనా నచ్చితే బర్త్డేకి అని స్పెషల్గా తీసుకుంటా. సో ఇప్పుడైతే ట్రిప్కి, బర్త్డేకి అన్నిటికీ కలిపి. సో ఒక విషయం చెప్పిన వాళ్ళకి, సో వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్. 4 days. Yes. చెప్పినా నేను, అంటే షుడ్ బి వెరీ మచ్ చాలా క్యాజువల్గా పెట్టాలి. సో నాట్ హెవీ, కీప్ ఇట్ క్యాజువల్. సింపుల్. ఒక లూజ్ షర్ట్, ఒక కింద ట్రౌజర్ వేసుకో, లేదంటే జాగర్ వేసుకో. బేసిక్గా చెప్పాలంటే మా ఇద్దరు ఆలోచనలు, మా ఇద్దరు విధానాలు చాలా డిఫరెంట్. శ్రీకాంత్ అన్ని కొంచెం ట్రెండీ ఉండాలంటే లూజ్ షర్ట్స్, జాగర్స్. అసలు నీకు అన్ని ఫ్రాక్లు నచ్చితే తిట్టాడు. సో బేసిక్గా ఫ్రాక్స్ ఏం కాదండి, నాకు ఏదైతే కంఫర్టబుల్ బాగా ఉంటాయో. ఇట్స్ నాట్ అమ్మమ్మ, నానమ్మ కాదు, నేనైతే బాగా కంఫర్టబుల్. నేను కంఫర్ట్ కోసమే చెప్తున్నా, వేర్ లూజ్ షర్ట్స్, బ్యాగీ ప్యాంట్స్. సో బేసిక్గా నాకు అలవాటు ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఉరకడం కావాలి కాబట్టి అందుకే కొంచెం ట్రాక్ ప్యాంట్స్ లాంటివి, జాగర్స్ ఉంటాయి కదా, అలాంటివి ప్రిఫర్ చేయి. ట్రిప్ చాలా బాగుంటుంది. కొంచెం ట్రెక్కింగ్ టైప్ ఆఫ్ ట్రిప్, అట్లా హిల్ స్టేషన్స్ అట్లా వెళ్తున్నా చూడాలి. అట్లా అది ట్రావెలింగ్లో బాగుంటుంది, నీకు వెళ్ళడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది, లుక్ వైజ్ కూడా. చూడట్లే ఇప్పుడు ఇంకా
సూపర్ ఉంది. కానీ ఓవర్ సైజ్ అనిపించట్లే నీకు, కొంచెం లైక్ లూజ్గా. ఓ యూ వాంట్ ఇట్ టు బి ఓకే ఓకే ఓకే. ఎమ్మ అంత లూజా? సి నీ వెనకాల రాసింది ఇట్ ఈస్ యాప్ట్. కూల్ లుక్. తీసుకుంది ఇది బాగుందా ఇది బాగుంది? రెండు బాగున్నాయి. ఇది వేరే కలర్ యాక్చువల్ లైట్ కలర్. యాక్చువల్గా నీ కలర్ ఈ కలర్ లేదు అనుకుంటా కదా ఇప్పుడు నీ చేతిలో పట్టుకున్న కలర్. లేదు ఇది లేదా ఏ కలర్ లేదు? రెండు లేదు. సో నీకు ఏది నచ్చితే అది కొనుక్కో. ఇంకేం మొత్తం గోల్డ్ అద్దాలు పెట్టుకొని మెరుస్తున్నావు. అద్దాలు ఇరిగిపోయి వాటి పెట్టుకున్నా. బేసిక్గా ట్రెడిషనల్ వేర్ వేసుకొని పెట్టుకున్నా. కాదు బర్త్డే నీదని అర్థమట్లేడా? నేను ట్రిప్ కోసం చేస్తాను షాపింగ్. ఎక్స్క్యూజ్ మీ బాయ్. మనం ఒక 1.5 hours 2 hours తిరిగినాం ఇక్కడ. ఏమైనా కొన్నావా? ఒకటి కొన్నావు. సో ఇది క్లారిటీ ఉంది అసలు దేనికోసం కొన్నావు? కాదు బిల్ అయితే పెద్దగానే ఉంది మరి, కానీ నువ్వు క్లారిటీ ఉందా నీకు దేనికి కొన్నావు డ్రెస్ అది? ఇప్పుడు ఒక సెట్ కొన్నావు, ఒక బ్యాగే జీన్స్ కొన్నావు, ఒక టీ షర్ట్ కొన్నావు. సో అది నువ్వు ఆ డెనిమ్ ఆ టీ షర్ట్ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటావు? బర్త్డే డ్రెస్ అదేనా? దా మరి దేనికి కొన్న డ్రెస్ అది? ట్రిప్ కోసం ఒక రోజు వేసుకుంటా అన్నావు కదా, అందుకే అది ఇప్పించింది డ్రెస్ నీకు అది. అంతేనా? ఇప్పుడు చెప్పు కూడా కావాలా నీకు? నువ్వు కొన్న డ్రెస్సెస్కి అంటే ఇప్పుడు నువ్వు వేసుకోవాలనుకున్న డ్రెస్సెస్కి ఈ చెప్పులకు అసలు సంబంధం లేదు. మీ అన్న పెళ్లి కోసం మీ అన్న పెళ్లి చేసుకున్నప్పుడు డ్రెస్సులు చీరలు ఉంటాయి కదా, అప్పుడు హల్దీ కోటి మెహందీ కోటి అలాంటప్పుడు అప్పుడు ఇగో కాదు ఇవి వేసేసుకో అప్పుడు డ్రెస్ చెప్పులు బాగుంటాయి. వాళ్ళ కజిన్స్ ఉన్నారు, 3 కజిన్స్ రెడీగా ఉన్నారు పెళ్ళికి ఇప్పుడు. అదే అంటున్నా, వాళ్ళ పెళ్లి ఫిక్స్ కాగానే నీకు అవుట్ఫిట్స్కి ఇగో ఈ చెప్పులు ఇప్పిస్తాయి ఇలాంటివి. సేమ్ ఇలాంటిది షరారానో గరారా డ్రెస్ వేసుకొని మెహందీ కోసం ఆ చెప్పులు వేసుకో. అంటే బేసిక్గా నేను ఎక్కువ హడావిడిగా రెడీ అవ్వాలి అని అనుకుంటే కొంచెం ఇట్లాంటివి క్లాసీ లుక్ ట్రై చేస్తాను. సో అందుకనే ఇవి నచ్చాయి అన్నిట్లా. వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, ఓపెన్ ఉందండి రెస్టారెంట్? అయిపోయిందండి, మా కడుపులో పడ్డాయి కూడా. రెస్టారెంట్ ఓపెన్ ఉందా? యా, ఇస్ ఇట్ ఓపెన్? నేను ఇక్కడ ఏం పని చేయట్లేదండి, సారీ. వెజ్ బిర్యానీ ఉందా? పన్నీర్ బిర్యానీ నా కడుపులో ఉంది. అంటే ఒకడు అక్కడ వెల్కమ్ టు సంతోష్ దాబా అని రాస్తున్నావు, అంబాసిడర్ ఏమో నువ్వు బయట? సారీ కాదండి, ప్రమోషన్ ఏం లేవండి ఇక్కడ. జస్ట్ ఇప్పుడే అట్లా షాపింగ్ అయిపోయింది, వచ్చి తిన్నాం. ఇక్కడ ఒక మంచి సోఫాలా ఉంది అని చెప్పి కూర్చున్నాం. ఆ ప్లేస్ నాకేనా? వచ్చేసి సో అదండి మ్యాటర్. ఏంటంటే అసలు ఇంకేం స్టార్ట్ అయ్యలేదు అక్కడ. అదండి అంటావు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇందాక మాట్లాడినంత మాట్లాడరు తిన్నాక ప్లీజ్ మంచి రాలేదు ప్లీజ్. మళ్ళీ వీళ్ళేంటి సడన్ గా మాల్ నుంచి బయట రోడ్డు మీదకి వచ్చారు అనుకోకండి. మేము ఇక్కడ పక్కన సంతోష్ దాబా ఉంటే తిన్నాను. రోడ్ మీద కావాల్సిందే కదా. అంటే మరి ఇట్లా రోడ్డు మీద కూర్చొని రోడ్డు పక్కన కూర్చొని చేస్తుంటే రోడ్ అక్కడెక్కడ ఉంది ఏదో అంత దూరం, మన కార్ అక్కడ రెడ్ కలర్. సో బేసిక్ ఏంటంటే వనంలోకి వచ్చాము కదా, సంతోష్ దాబా వనం. డోర్ బయటనే వీళ్ళు ఒక మంచి వనం ఏర్పాటు చేసి ఒక సిట్ అవుట్ లా ఉంది ఇక్కడ. సో ఈ సిట్ అవుట్ దగ్గర కూర్చొని అనంత్ అంబానీ ఎక్కడో జామ్నగర్లో వంతారా చేస్తే నేను ఇక్కడ ఉన్నా రామంతపూర్లో ఉన్నా మంతారా ఇది సంతారా. సంతోష్ దా పోవాలి పెట్టిన తారా, ఇది సంతారా అందుకని చూడు సంతారా. సో అట్లా వచ్చినాం, వచ్చేసి ఒక వెజ్ కొంచెం ఒక పన్నీర్ బిర్యానీ, ఒక మంచూరియా, ఒక కోకు తాగి సక్సెస్ఫుల్గా మా కడుపు పాడు చేసుకున్నాం.
అరే నాకు తెలుసు మీరు ఎట్లాగో కింద కమెంట్లలో పెడతారు అలేక్ షో అలేక్ ఓవర్ యాక్షన్ శ్రీకాంత్ ఓవర్ యాక్షన్ మీరు చెప్పకముందు మేమే అనుకుంటున్నాం. దిస్ ఇస్ డే 2 ఆఫ్ అవర్ షాపింగ్ అనమాట. సో ఏంటి వీడు కుర్తా వేసుకొచ్చిండు, ఇక్కడ కూడా అమ్మగారు మొత్తం ఫ్రాక్ వేసుకొచ్చింది షాపింగ్కి. అందరం వాళ్ళు వింత కూర్చున్నారు, వీళ్ళేంది షాపింగ్ వచ్చిర్రా ఇంకేంది ఇక్కడ వచ్చిండ్రు అని. మాల్లో ఇట్లాంటి బట్టలు వేసుకోవడం చాలా అంటే అందరు జనాలు మర్చిపోయారు యాక్చువల్లీ. సో అందుకనే అందరు ఇట్లా ఫెస్టివల్ వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ట్రెడిషన్ ఇట్లా చూస్తున్నారు. అందుకే వీళ్ళు అడిగిన ఎట్లా వచ్చిండ్రు అసలు, అంటే ఇక్కడికి వచ్చిండ్రా లేదంటే ఇంకేదైనా ప్లాన్ చేసుకున్నారా? బేసిక్గా మేమిద్దరం అట్లే రెడీ అయ్యాము. కుర్తా కుర్తా ఫ్రాక్ వేసుకొచ్చింది. సో ఏంటి అని అంటే నిన్న మేము షాపింగ్కి వెళ్ళాము కానీ మేము వెళ్ళే వరకే నైట్ అయిపోయింది. సో షాప్స్ అన్ని క్లోజ్డ్ ఆల్మోస్ట్, కాబట్టి మాకు అంత ఎక్కువ ఆప్షన్స్ లేకుండా ఇవాళ మళ్ళీ షాపింగ్కి వచ్చాము. సో మార్నింగ్ పెళ్ళికి వెళ్ళి రిటర్న్లో ఎర్ర మంజిల్లో ఉన్న హైదరాబాద్ నెక్స్ట్ ప్రేమ మాల్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా షాపింగ్ చేస్తున్నాము. సో బేసిక్గా షాపింగ్ ఏంటంటే ఈ ట్రిప్ ఫస్ట్ పర్పస్ అనేది తన బర్త్డేకి. సో తన బర్త్డేకి ఎలాంటి గుడ్ డ్రెస్ వేసుకోవాలో క్లారిటీ లేదు తనకి. సో ఏమి చూసినా వెస్ట్రన్ వేర్ వేసుకోవాలా, ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలా? ట్రెడిషనల్ అయితే కాదు, బికాజ్ మేము గుళ్ళకు బోట్లు ఎక్కువ కాబట్టి మేము ట్రెడిషనల్ అయితే కాదు. అదొకటి నాకు మాత్రం ఫిక్స్ ఉన్నా. సో ఈ గ్యాప్లో నేనేం చేస్తున్నా అంటే ట్రిప్కి కావాల్సిన అన్నిటి క్యాజువల్ వేర్స్ టీ షర్ట్స్, హుడీస్, ఇట్లా ట్రాక్ ప్యాంట్స్ అన్నీ కొనేస్తున్నాం. బర్త్డే నాకు అర్థమవుతుంది. నా బర్త్డే నాకు కొనేలేడు ఇంకా డ్రెస్. నీకు నచ్చట్లేదు, నచ్చదని అనుకుంటున్నాను. ఇంకా నా బర్త్డే 4 days ఉన్నాయి. కొందాం పదవాని వద్దటున్నా. మళ్ళీ కరెక్ట్ టైం ఇస్తాడు. ఈ టైం పోవాలి, ఈ టైం రావాలని. ఆ టైంలో ఆయన షాపింగ్ ఇస్తాడు. నిన్న నేను ఆ మాల్కి వెళ్ళాం కదా, ఆ మాల్లో నేను కరెక్ట్ షర్ట్ ఒక ప్యాంట్ కొనుక్కుంటే 3 షర్ట్లు కొనేస్తారు. టీషర్ట్ ఎంత ఫాస్ట్గా టీషర్ట్ కొన్నా, ఒక్క టీషర్ట్ కొని సైజ్ చూసేసి అది సెట్ అయితే అదే బ్రాండ్ 2 టీషర్ట్లు వేసుకొని వచ్చేసి అంత ఫాస్ట్. పద ఇంకా పద పద. సో నేను కొన్నది రెగ్యులర్ రిలాక్స్డ్ ఫిట్ కొన్నమాట, ఎందుకంటే కొంచెం బొజ్జు వచ్చింది. సో ఈ పొట్ట అది కనిపించకుండా ఉండడం కోసం. నెక్స్ట్ ఎక్కడ? ఇప్పుడే కదా నేను లంచ్ చేసి నువ్వు వెంటనే అనిపిస్తుంది. ఏం చూస్తున్నావు? చెప్పులు ఉంటాయి, సైజు ఉండే చెప్పులు నచ్చిన చెప్పులు అంటే నచ్చినవి ఉంటే 5 ఉండదు. బేసిక్గా నా లాస్ట్ సైజ్ అనమాట. ఆ సైజ్ ఎక్కడ అంత పెద్ద కాళ్ళు ఉన్నాయి, మరి ఏం చేస్తాం? నాకు తెలిసి నాకు కంఫర్టబుల్ దొరికేది స్టూడియోలో ఒకటే. ఎంత కూడా దొరకకపోతే అని చెప్పులు ఉంటుంది. అందుకే చూడవచ్చు కొనుక్కోది. సాటిస్ఫైడా? ఇంతసేపు నా ఏడ్చినావు కదా, షాపింగ్ నువ్వే చేసావు, నాకు చేయనట్లే అని. అవి కొన్నావు, నువ్వే కొన్నావు ఇప్పుడు అన్నీ. మరి ఇంకేం షాపింగ్ చేస్తున్నావుగా? సరేలే కానీ నడు ఇంకా కంప్లీట్ చేయొచ్చు. అక్కడ ఇట్స్ మై 25th బర్త్డే. సో యాక్చువల్ నాకు మా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్. మా ఫస్ట్ బర్త్డే కాదు, నా ఫస్ట్ బర్త్డే. నీది నాది నీది నాది కాదు. సో బికాజ్ ఇప్పుడు నువ్వు కూడా షాపింగ్ చేసి నాది ఆగస్ట్, నీది మార్చు. ఇప్పుడు నువ్వు కూడా నేను షాపింగ్ చేసింది ట్రిప్ కోసం అని చెప్పి టీ షర్ట్స్ కొన్నా అంతే. నేను యాక్చువల్ షాపింగ్ చేయలేదు. యాక్చువల్లీ ఇంకెంత చేస్తారు ట్రిప్ కోసమే 10 కొనాలని. అక్కడ బిల్డింగ్ అక్కడ పైసలు కట్టేది ఇక్కడ. ఈ ఫోన్లో వీడియో తీస్తున్నా, నీ ఫోన్ నుంచి తీయచ్చు పేమెంట్ అంతా కూడా. వెళ్ళు. పర్లేదు, నా ఫోన్లో వీడియో దీంట్లో కలిపి అయిపోయిందా షాపింగ్? ఫైనల్గా తిరిగి ఇంత షాపింగ్ చేసినాం. సో దీంట్లో ఏముంది, అసలు ఏం కొనుక్కున్నా అని చెప్పి చూపిస్తా. కాదు, నువ్వు ఇంత షాపింగ్ చేసినా అంటున్నావు, ఇన్ని తీసుకుని అంటున్నావు. ఇంతసేపు చేసినా చాలా తక్కువ తీసుకున్నాం మనం చెప్పాలంటే. కానీ అంటే సెలెక్టెడ్ పీసెస్ తీసుకుంటాం కదా, చూసినా అన్నీ కొనుక్కోం కదా. సో ఇప్పుడు ఇంతకీ ఈ షాపింగ్ మిక్స్డ్ షాపింగా, అంటే ట్రిప్కి ఇంకా బర్త్డే కలిపి ఉన్నావా, లేకుంటే బర్త్డే కోసం కొన్నావా, అన్నీ కొన్నావా చెప్పాలి మరి. నా బర్త్డేకి నేను ఒకటే కొనుక్కున్నా. ఎన్ని కొంటారు మరి? ఒకటే కొనుక్కున్నా అంటే ఎవ్రీ ఇయర్ నేను 2-3 డ్రెస్సెస్ కొనుక్కుంటా. ఎందుకు 2 times బర్త్డే తీసుకెళ్తా, ఒకటి ఇంట్లో కేక్ తెచ్చేటప్పుడు, ఒకటి నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఆఫీసు మనం పోతలేం కాబట్టి, ట్రిప్ ఉంది కాబట్టి, ఆఫీస్ లేదు కాబట్టి ఆపోజిట్ డ్రెస్ క్యాన్సిల్.
ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు అది క్యాన్సిల్. అది క్యాన్సిల్. ఇప్పుడు ఇప్పుడు మా ఓన్లీ ఇంట్లో ఒకటే డ్రెస్ చాలు. ఒక డ్రెస్ చాలు. సో అలా సర్దుకుపోవాలన్నీ. తెలుసుగా ఇంట్లో మాకు నైట్ డ్రెస్ ఉన్నా వాళ్ళకి చెల్తా, వాళ్ళకి ఏ డ్రెస్ ఉన్నా వాళ్ళకి ఓకే. అట్లా ఇంతకు చూపి ఏం కొంత చూపి మరి. అండ్ దీంట్లో నేను ఒక్కదానే కొనుక్కోలేదు, దీంట్లో మా ఆయన ఒకటి కవర్ ఉంది. ఎవరు కాదన్నారు ఇప్పుడు? సరే నేను కూర్చొని చూపిస్తాను, అంతా అలసిపోయినా. అబ్బో అన్ని కూర్చొని చూపించేంత ఎన్ని ఐటమ్స్ ఏం లేవు దాంట్లో. చాలా ఉన్నాయి. చూపించదు తీయదు ఫాస్ట్. ప్రతి దాంట్లో ఇట్లా బిల్లు పడుతుంటే ఇగ్నోర్ చేయండి. వెరీ గుడ్. అట్లా చూపించద్దు, నేను చూపేసి ఆగండి ఆగండి. అయిపోయినాయా? యా అంటే మేము ప్రీవియస్గా బర్త్డే అని చెప్పి నేను ఆల్రెడీ అంటే ఒక 1 month ముందు మేము షాపింగ్కి వెళ్తే నాకు నచ్చిన ఒక 2-3 టాప్స్ తీసుకున్నా. సో అది ఇప్పుడు ఈ షాపింగ్లో కలిసి రాదు, బట్ నేను తీసేసుకున్నా ఒక 2-3 టాప్స్. ఇప్పుడు ఈసారి మేము ఏదైతే షాపింగ్కి వెళ్దామో అది చూపిస్తున్నాం. సో ఇదొక ప్యాంట్, బ్లూ జీన్స్. నా దగ్గర బ్లూ జీన్స్ ఉంది బట్ ఈ స్టైల్లో లేదు కాబట్టి బ్యాగీ జీన్స్ కొంచెం లూజ్ ఫిట్. బేసిక్గా నాకు ఇష్టం ఉండవు, మా ఆయనకి ఇష్టం అని చెప్పి కొనుక్కున్నా. ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు ఒకటేలా వేసుకోవద్దుగా. శ్రీకాంత్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం. సో దాంట్లోనే క్రీమ్ కూడా కొనుక్కున్నా. ఈ 2 ఈసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పి. అది కార్గో ప్యాంట్స్ ఒకటి, ప్యాంట్ బ్యాగీ ప్యాంట్, బ్యాగీ ఫిట్. సో ఆ 2. తర్వాత ఇది నాది, ఈ బ్లాక్ కార్గో. ఈ బ్లాక్ కార్గో మా ఆయన కొనుక్కున్నాడు, నేను క్రీమ్ కొనుక్కున్నాను, ఆయన బ్లాక్ కొనుక్కున్నాడు. నా క్రీమ్ ముందు వాడడానికి కొనుక్కోలేదు. ఇంతకు బొద్దు డ్రెస్ ఎక్కడ ఉంది? పెట్టుకొని షాపింగ్. నేను ఎన్నిసార్లు చెప్పిన, వీడియోలో కూడా చెప్పిన నీకు, నీ బర్త్డేకి నేను షాపింగ్ చేయలేదు. నేను ట్రిప్ వెళ్తున్నా కాబట్టి టీ-షర్ట్లు కొన్నా. అట్లని కాదు, ఎందుకింత అలుగుతున్నావు ఊరికి, ఎందుకు శ్రీకాంత్ పైన ఏడుస్తున్నావు అనుకోకండి. నేను జస్ట్ ఊరికి సతాయిస్తున్నా శ్రీకాంత్, నేనే ఇష్టంతో కొనిచ్చిన. వావ్, కొనిచ్చిన కొనుక్కున్నాం. వెరీ గుడ్. కానీ చూపి ఇప్పుడు ఇంకా. సో నాకు ఫ్రాక్స్ చాలా ఇష్టం. సో ఇది ఒక మ్యాక్సీ. ఎవరు సెలెక్ట్ చేసిండ్రు అది? ఆబ్వియస్లీ మై హస్బెండ్. బర్త్డే డ్రెస్. ఈ సెలెక్షన్ అనేది చూస్తుంటే మీకు అర్థమైపోయింటది. వాళ్ళకన్నా తెలుస్తుంది నా సెలెక్షన్, కానీ నేను ఎప్పుడు చూపలే సెలెక్షన్. నీ సెలెక్షన్ ఇంత అందంగా ఉంది కాబట్టి అది బాగుంటాయి. ఎట్లా వాయమ్మ వేసేసా సరిగా. ఇంకా షర్ట్ అది కనిపించేది బర్త్డే డ్రెస్సా? ఇదా కాదు, ట్రిప్ డ్రెస్. ఇది ఒకటి షర్టా? స్కూల్ యూనిఫామ్ అది కాదు, దాన్ని పేరప్ చేసినాక ఫోటోస్తో చూడండి. సో దిస్ ఇస్ మై బర్త్డే డ్రెస్. ఇది కూడా ఫ్రాకేనా? ఇది కూడా ఒక ఫ్రాక్, క్యూట్ ఫ్రాక్, చాలా బాగుంది. బేసిక్గా మేము వెళ్ళే ప్లేస్ చాలా చల్లగా ఉంటాయని విన్నాం, అందుకని చెప్పి కొంచెం ఇట్లాంటివి తీసుకొని దీని మీద కొంచెం జాకెట్ తీసుకునేలా తీసుకున్నాం. వెరీ గుడ్. అదెవరి సెలెక్షన్? ఇక్కడ ఉన్నవన్నీ శ్రీకాంత్ సెలెక్షన్ అండి, మళ్ళీ అడగండి. థ్యాంక్ యూ. సో ఒక క్రీమ్ టీ షర్ట్ తీసుకున్నాం, బాగుంది. ఇప్పుడు వేసుకున్న బ్లాక్ డెనిమ్ కూడా బాగుంటుంది అది టీ షర్ట్. ఇంకా నా అవన్నీ ఓపెన్ చేయగలి, ఇంకా అయిపోయింది. ఎందుకు ఓపెన్ చేయకూడదు? ఇది మా ఆయన కొనుక్కున్నాడు, దీనికి కొంచెం రిలేటెడ్ కలర్ అని చెప్పి ఇది కొనుక్కున్నాడు.